వ్యర్థంగా పోనివ్వకుండా మనమైతే ఈరోజు ధన్యులంగా ఉండి ఆయన మందిరంలో ఆయన సన్నిధానానికి మనం ఈ విధంగా కూడుకొని ఆయన మహిపరచుటకు ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు ఇంకా మనము ఆయనలో అంటుకట్టబడి ఫలించుటకు ఇచ్చిన కృపకు ఆయనకు మనం ఎంతో రుణపడి ఉండాలి. ఆయనకి ఇంకా నిండా స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి. అలాగే మన మధ్యలో ఇప్పుడు వాక్య పరిచర్య చేసేటకు మన సహోదరుడు రవి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. సహోదర సహోదరులకు దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నామనండి. అందరూ కూడా చక్కగా వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపేవారని ప్రేమతో కోర్చి ఉన్నాము. ఈరోజు మనము చక్కటి అంశాన్ని ధ్యానించుకొని పోవచ్చున్నాము. ఎందుకంటే చక్కటి వాక్యాన్ని మనం ధ్యానించుకొని పోతున్నాము. కూర్చోండి బా, పర్లేదు, అందరూ కూర్చోండి. పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే చక్కటి అంశం అని నేను చెప్పబోతున్నానంటే ఎంత ధీమాగా చెప్తాను అనేది, అంటే ఎంత ఆ యొక్క దేవుని మాటలలో అంత డెప్త్ ఉంటుంది అనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే సాధారణంగా ఏదో టెంపరీగా నేటి బాలలే ఒక స్లోగన్ ఉంది, మనందరికీ కూడా తెలుసు. ఏమిటి అని అంటే, నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి ఒక స్లోగన్ మనందరికి కూడా తెలుసు. మా సౌండ్ చేయదు మా రీతు అది అమ్మకిచ్చే వాక్యం విన్న బాగా. నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి ఒక స్లోగన్ ఉంది. ఈ మాటకు చాలా అర్థం ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే మనము మైండ్ దిమ్మ తిరిగిపోద్ది. అంత మంచి అర్థం ఉంది ఆ పదంలో. ఎందుకంటే నేటి బాలలే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలను ఆలోచించేయండి. ఇంతకు ముందు మేము కూడా ఇదే స్టేజ్ లో ఉన్నాం. అంటే ఇంకా కొంచెం చిన్నపిల్లలుగా మమ్మల్ని మీరు వెనకలు కూర్చొని ఆలోచన చేస్తే, వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే, ముందు కాలంలో నేను నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగే ఉండేవాళ్ళం. ఆ టైంలో అంటే ఈ చిన్నపిల్లలుగా ఆ కాలం టైం పీరియడ్ లో వారికి నేర్పించవలసినవి సరిగా నేర్పించితే వారు పొద్దునికి నా వయసుకు వచ్చేందుకు వాళ్ళు ఏమైపోతారు, పౌరులు అయిపోతారు కదా. సమాజానికి మూలమూరప్పుడు యవనస్తులుగా ఉన్నటువంటి వారే సమాజానికి మూలంగా ఉంటారు. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి మాట చాలా గొప్ప మాట. దానిని బట్టి ఈరోజు వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చక్కగా ఒక్కోసారి దేవుని ఒక వచనాన్ని మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వార్థము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ వచనము మనము తరచుగా చదువుతూనే ఉంటున్నాము. దీన్ని జాగ్రత్తగా గమనించుదాం. ఈరోజు ఈ వచనాన్ని బట్టి అంశంలోకి మనం వెళ్దాం. కుమారులు ఎవరనంట? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. సరే, ఒక చిన్న మాట, కొంచెం ముందుకు జరగండి. మా స్థుతి పెళ్ళక అందరూ ముందుకు జరగండి. చాలా ప్లేస్ ఉంది. కొంచెం ముందుకు రండి. కొంచెం సిట్రెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఓకే, విషయాన్ని మరొకసారి చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చాలు. ఈ వచనంలో మనకు ఏమి అర్థమవుతుంది అనేటువంటిది మనం ఈరోజు గ్రహించాలి. కుమారులు అంటే అక్కడ ఇద్దరి గురించి చెప్పబడుతుంది. అంటే తెలుగులో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కుమారులు అని పడినప్పటికీ దాని యొక్క భావము, దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే చిల్డ్రన్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. అంటే
పిల్లలు ఎవరిస్తున్నటువంటి స్వాస్థ్యము? పిల్లలు అనేటువంటి వారు ఎవరిస్తున్నటువంటి స్వాస్థ్యము? దేవుడు ఇస్తున్నటువంటి స్వాస్థ్యము. ఒక స్త్రీ గర్భం దాల్చుతున్నది అంటే దానికి కారణం కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే ముఖాముఖిగా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇవ్వవలసిన వారు ఎవరు? దేవుడే ఉన్నాడు అనేది గమనిద్దాం. ఇక్కడ చూడండి, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అండి. గర్భము ఒక స్త్రీ దలిచిందంటే దానికి గల ఆ దేవుడు వచ్చినటువంటి ఆ బహుమానమేననేది గుర్తించుకోండి ఫస్ట్. అంటే ఈ భూమి మీదకి మానవుడు రావడానికి గల రావడానికి ఒక పర్మిషన్ ఇవ్వాలి మనుషులకు. ఈ భూమి మీదకి ఒక ప్రాణి అనగా ఒక మానవుడు జన్మించాలి అని అంటే ఎవరి యొక్క అనుమతిని పొందుకొని, ఎవరి యొక్క బహుమానాన్ని పొందుకొని ఇక్కడికి రావాలి మనము? దేవుని యొక్క ఆ అనుమతిని పొందుకొని ఆ బహుమానాన్ని దాటుకొని మనము తీసుకొని ఇక్కడికి రావాల్సిన వాళ్ళగా మనం ఉంటున్నాం అనేది గమనించండి. ఇక్కడ ఇలాగ ఉంటే, ఈ సందర్భాన్ని మనం ఇలాగ ఆలోచన చేసుకుంటే, దేవుని దగ్గర నుండి మనము వస్తూ ఉన్నాము, దేవుని దగ్గర నుండి మనము చెల్లించుచున్నాము, దేవుని ద్వారా మనము చెల్లించుచూ ఉన్నాము. దేవుడే మనల్ని ఈ భూమి మీదకి పంపుతూ ఉన్నాడు. దేవుని ద్వారా మనం అందరం కూడా ఈ భూమి మీద మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాము. ఇక్కడ పర్టికులర్ గా ఆలోచన చేస్తే గర్భఫలము దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఒక బహుమానంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే గర్భఫలం గురించి దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఆలోచన చేయబోతున్నాడు, మనము ఏ విధంగా దానిని తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము చక్కగా నేర్చుకోవాలి. దేవుడు ఇస్తున్నటువంటి ఆ గర్భాన్ని, ఆ గర్భ ఫలాన్ని ఎలా పెంచాలి అనేటువంటి ఒక ప్రశ్నతో మనం ఈరోజు ముందుకు వెళ్దాం. ఒకసారి వచనాలు చదవండి. దేవుడు మనకు స్వాస్థ్యంగా గర్భఫలాన్ని ఇస్తుంటే, మనకు ఇవ్వబోతున్నటువంటి ఆ గర్భఫలానికి మనం ఏమి స్వాస్థ్యంగా ఇవ్వాలి, ఏ విధంగా మనము దేవునికి గర్భఫలాన్ని అదే విధంగా దేవునికి అందించాలి అనేటువంటి ఒక అంశంతో మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముడు ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. మాకు కొంచెం బాగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, పిల్లారా, దేవుని యొక్క బహుమానం అండి ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, పిల్లలందరూ కూడా దేవుడిస్తున్నటువంటి ఒక బహుమానం. ఏ ఉద్దేశము లేకుండా ఈ భూమి మీదకి ఈ బిడ్డలు రారు అనేది గమనించుకుంటూ ఈ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు 22వ వచనంలో, మంచివాడు ఏం చేస్తాడంటే మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేయును. ఏం చేస్తున్నాడు ఇక్కడ? మంచివాడు తన పిల్లలను ఏ విధంగా చేస్తాడంట? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. అయితే పిల్లలకు ఏ రకమైన ఆస్తిని ఇవ్వబోవడానికి మనం ప్రయత్నం చేయాలి? ప్రశ్న గమనించండి. మంచివాడు ఈ భూమి మీద ఏం చేస్తాడంట? తన పిల్లలకు, మంచివాడు ఈ భూమి మీద తన పిల్లలకి ఏమి ఇస్తాడంట? మంచివాడు, మంచి తండ్రి, మంచివాడు ఈ భూమి మీద తన పిల్లలకు ఏమి ఇవ్వడానికి సిద్ధపడతాడు, ఏమి ఇవ్వడానికి ఆయన ముందుకుంటాడు. ఒక తండ్రి పిల్లలకు ఏమి ఇస్తాడు అంటే ఆస్తిని సమకూరుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. ఏ విధమైన సరే ఏ తండ్రి అయినా తన పిల్లలకు ఏం చేస్తాడంటే, తన తరం అయిపోతున్న మధ్యలో తన తరం అయిపోతున్నదని తెలుసుకొని తండ్రి తన పిల్లలకు ముందుగానే ఆస్తిని రాసిస్తాడు. అయ్యా, ఇదిగో నా వారసులైనటువంటి మీకు నా ఆస్తిని ఇదిగో ఈ విధంగా భాగాలుగా పంచిపెడుతున్నాను అని. అయితే దేవుని విషయానికి వస్తే
దేవుని యొక్క స్వాస్థానికి, దేవుని యొక్క బహుమానానికి మనము ఏ విధమైనటువంటి ఆస్తిని సమకూర్చడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు లోకంలో మనం గమనించుకుంటే అందరూ కూడా తన పిల్లలకు ఏమి ఇస్తున్నారు అని అంటే అనేకమైనటువంటి స్థలాలను ఇస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి ఇల్లులు ఇస్తున్నారు, అనేకమైనటువంటి వస్తువులను ఇస్తూ ఉన్నారు, తన పిల్లలకు మంచి ఆస్తిని సమకూరుస్తూ ఉన్నారు. అయితే దైవిక విషయంలో తన పిల్లలకు తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి ఆస్తిని సమకూర్చి ఇవ్వాలి? జాగ్రత్తగా వినండి, పిల్లలతో మీరు డిస్టర్బ్ కావద్దండి. ఒక లైన్ క్రియేట్ అయ్యేంత వరకు కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంటది. ఒకసారి మనసుని ఇక్కడ పెట్టండి, పిల్లలను నిమ్మలపరచుకోండి. ఏంటంటే ప్రశ్న ఇక్కడ, ఒక తండ్రి తన పిల్లలకు మంచి ఆస్తిని సమకూర్చడానికి సిద్ధపడతాడు. అయితే క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము మన పిల్లలకు ఎటువంటి ఆస్తిని ఇవ్వాలి? ఎందుకనంటే వారు ఎవరి దగ్గర నుండి వచ్చినటువంటి బహుమానము? పిల్లలు అనేటువంటి వారు ఎవరి దగ్గర నుండి వచ్చినటువంటి బహుమానము? దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. ఆ బహుమానాన్ని దేవునికి ఏ విధంగా అందించాలి, ఆ పిల్లలకు ఎటువంటి ఆస్తిని సమకూర్చాలి అనేటువంటి విషయాలను ఈరోజు మనము తెలుసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అంశంలోకి వెళ్తున్నాము, కొంచెం జాగ్రత్తగా వినండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. నేను మీకు భారంగా ఉండకపోతున్నాను విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతే నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. 14వ వచనం చదవండి. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండక భారంగా నుండను. మీ సొత్తులు కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోదగినది కదా. అర్థమవుతుంది ఇక్కడ వచ్చిన పౌలు గారు కొరింథీయులను చూస్తే, పౌలు గారు కొరింథీయులను చూసి ఏమని మాట్లాడుతున్నారంటే, కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘం అంతా కూడా పౌలు గారికి పిల్లల్లాగా ఉన్నారు. అయితే పౌలు గారిని చూసి కొరింథీయులను చూసి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇదిగో పిల్లలు కాదు, తండ్రే కదా పిల్లలకు ఆస్తిని ఇవ్వాలి. ఇదిగో మీకు నేను భారం అవుతున్నానని మీరు బాధపడకండి. ఇక మీద మీ దగ్గర నుండి నేను ఏమి కోరను. నిజానికి తండ్రి అయినటువంటి వాడే పిల్లలకు ఏం చేయాలి? ఆస్తిని ఇవ్వాలి. వచనం అలాగే చెప్తున్నా. 14వ వచనం చివరి లైన్ చదవండి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోదగినది కదా. ఏమంటున్నాడు? ఎవరండి? ఎవరు ఆస్తిని వారికి వారసత్వంగా స్వాస్థ్యంగా ఇవ్వాలి? పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వాలా, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాలా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు తల్లిదండ్రులకు ఆస్తిని ఇవ్వాలా, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని ఇవ్వాలా? ఎవరిస్తున్నారు? మనకు సమాజంలో చూస్తే ఎవరిస్తున్నారు? కూర్చుంది రాజు. ఎవరిస్తున్నారండి స్వాస్థ్యాన్ని? చూస్తే తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూరుస్తున్నారు. పౌలు గారు అనేది మంచి మాట, కరెక్ట్ అయినటువంటి విషయాన్ని చెప్తున్నారు. అక్కడ ఏమని చెప్తున్నారంటే పౌలు గారు, ఇదిగో మీరు నాకు పిల్లలై ఉన్నారు, మీకోసం నేనే కదా ఆస్తిని సమకూర్చాలి. అయితే తల్లిదండ్రులైనటువంటి వారి పిల్లలకు ఆస్తిని సమకూర్చాలనేటువంటి విషయాన్ని అక్కడ మనం తెలుసుకుంటున్నాం. అయితే నిజమైనటువంటి తండ్రి ఎటువంటి ఆస్తిని సమకూర్చాలి? ఈనాడు పిల్లలు మీ అందరికీ ఉన్నారు. మీ కింద కొంతమంది బాధ్యత కలిగినటువంటి వారు, అనగా వారికి బాధ్యతలు నేర్పించవలసినటువంటి పరిస్థితిలో మీరు ఒక బాధ్యత కలిగిన వారిగా ఉన్నారు. అయితే వారికి ఏంటి స్వాస్థ్యంగా మీరు ఇవ్వాలి? ఏంటి స్వాస్థ్యంగా మీరు ఇవ్వబోవాలి?
మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అక్కడ చదువుకుంటే చూడండి, సహజంగా తండ్రి ఎలాంటి వాటిని కోరుకుంటాడంట? నిజమైనటువంటి తండ్రి పిల్లలకు ఆస్తిని సమకూర్చాలి. అయితే ఎటువంటి ఆస్తిని సమకూర్చాలంట తండ్రి ఇక్కడ? 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. 9వ వచనం చదవండి ఇప్పుడు ప్రాముఖ్యంగా. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి ఏమిస్తాడంట? రాతిని ఇస్తారా? ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు ఏం ఆస్తిని ఇవ్వాలి? తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని ఇవ్వాలి అనేటువంటి మాట ఖచ్చితమైన మాట కాదా? తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని సమకూర్చాలి అనేటువంటి మాట ఖచ్చితమైన మాట కాదా? అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు ఆస్తిని సమకూర్చవలసిన వారై ఉన్నారు. అయితే ఇక్కడ మంచి తండ్రి ఏం చేస్తాడంట? తెలుగులో వచ్చిన ప్రకారము మంచి తండ్రి ఏం చేస్తాడంట ఇక్కడ? నీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాత్రిస్తాడా తండ్రి? మీ తండ్రిని మీరు వెళ్ళి, అయ్యా నాకు రొట్టె కావాలి, నాకు తినడానికి పలాంటి కావాలని కోరుకుంటే తినడానికి కాకుండా రాయినిస్తాడా? ఏ తండ్రి ఇవ్వడు. నిజానికి తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాలి ఆస్తిని. అయితే నిజమైనటువంటి తండ్రి ఏది అడుగుతాడో దానికంటే ఉత్తమమైన దానినే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఉత్తమమైన దానిని ఇవ్వాలనా లేకపోతే చెడిపోయిన దానిని పిల్లలకు ఇవ్వాలనా? తల్లిదండ్రులు పిల్లలకు ఉత్తమమైన దానిని ఇవ్వాలనా చెడిపోతున్నటువంటి వాటిని ఇవ్వాలనా? 10వ వచనం చదవండి. మీరు చెడ్డవారై ఉండి ఏం చేస్తారంట? మీ పిల్లలకు ఏం చేస్తారంట? మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు ఏమి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు? ఇదిగో ఒక తండ్రి తాగుడు పోతా అయినప్పటికీ కూడా తన పిల్లలు తాగడానికి ఇష్టపడితే ఏమంటారు తెలిసి? అయ్యా తాగొద్దయ్యా, ఇది పద్ధతి కాదు, తాగి తాగి నేను చెడిపోయాను, మీరు చెడిపోవాకండి. ఒక తండ్రి ఏం చెప్తాడంట? అయ్యా ఆ విధమైనటువంటివి మీరు తినవాకండి, ఆ విధమైనటువంటి మీరు చేయవాకండి, అవి చేయడం ద్వారా చెడిపోతారు అని తండ్రి పిల్లలకు నేర్పుతాడు. ఈవెన్ అతడు చెడిపోయినప్పటికీ కూడా, అతడు చెడ్డవాడు అయినప్పటికీ కూడా పిల్లలకి ఏం నేర్పాలని ప్రయత్నం చేస్తాడంట? మంచి వాటిని నేర్పడానికి ప్రయత్నం చేస్తాడు. 10వ వచనం చూడండి ఇక్కడ. మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వాటికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇస్తుడు. ఈ వచనాన్ని మనసులో పెట్టుకోండి. నిజమైనటువంటి తండ్రులు ఎలాంటివి తన పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడతారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నారు. తల్లిదండ్రులు ఒకవేళ చెడ్డవారైనప్పటికీ కూడా తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నిజమైనటువంటి తల్లిదండ్రులు తన పిల్లలకు బహుమానాన్ని ఇవ్వడానికి, ఆస్తిని ఇవ్వడానికి, ఆస్తిని సమకూర్చడానికి ప్రయత్నం పోతున్నప్పుడు మంచి వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలకు మంచిది ఇవ్వాలి అని అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం కూడా తల్లిదండ్రులకు ముందుగా తెలిసి ఉండాలి. మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు. మీ పిల్లలు ఒకవేళ మీకు తిననీకి లేకపోయినా కూడా మీ పిల్లలకి ఏమి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు? నా కడుపు కాలినా నా పిల్లలకు బాగా కడుపు నిండితే చాలు అని అనుకుంటారు. పిల్లవాళ్ళు తల్లిదండ్రులు ఎంత చెడ్డమైనప్పటికీ కూడా పిల్లవాళ్ళు ఆకలి ఉంటే వాళ్ళని తట్టుకోలేక వాళ్ళకు కావాల్సిన వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు. వాడు ఒకవేళ చెడ్డవాళ్ళైనప్పటికీ కూడా పిల్లలను మాత్రం ఎప్పటికీ పుట్టన కడుపు నింపుకోకుండా చూడడు. అనగా వాడికి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడానికి నిజమైనటువంటి మంచి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వచనాన్ని, ఆ వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ
ఏమిటి అంటే నేను చెప్తున్నటువంటి విషయం ఒకసారి లైన్ అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. నిజమైనటువంటి తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని సమకూర్చుతారు ఖచ్చితంగా. కొరింథీ పత్రికలో చూస్తే పౌలు గారు ఏం చెప్పారు? పిల్లలు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చాలి అనేటువంటి విషయాన్ని చూసాం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని సమకూర్చబోతుండగా మంచి వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారా, చెడ్డ వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారా? మంచి వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఏది మంచి ఏది చెడ్డో అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకొని ఇవ్వాలి. ఇక మనం ఆత్మీయతలోకి వెళితే ఏదైనా సరే మంచి వాటివి అన్నప్పుడు నిత్యం నిలిచేటి ఇస్తామా, లేకపోతే ఈ భూమి ఉన్నంత వరకే టెంపరవరీ ఆస్తిని సమకూర్చడానికి ప్రయత్నం చేస్తామా? ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్తున్న మాటను, నిజమైనటువంటి తల్లిదండ్రులు నిత్యము నిలిచే వాటిని ఇస్తారా, లేకపోతే కొద్ది రోజుల్లో అయిపోతున్నటువంటి వాటిని పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారా? స్థిరమైన వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కదా తల్లిదండ్రులు. స్థిరమైన వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఒక ఆస్తిని, ఏదైనా ఒక స్థలాన్ని ఇవ్వడానికి ప్రయత్నం ఇస్తున్నప్పుడు దానికి కావలసినటువంటి పట్టా, దానికి కావలసినటువంటి గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి ఏ అధికారం అయితే ఆ భూమికి ఆ స్థలానికి రావాలన్నా వాటన్నిటిని కూడా సమకూర్చి స్థిరంగా తన పిల్లలకు ఇస్తారు తల్లిదండ్రులు. అయితే ఇక్కడ ఆత్మీయత గురించి ఆలోచన చేస్తే నిజమైనటువంటి తల్లిదండ్రులు తన పిల్లలకు నిత్యము నిలిచే ఆస్తిని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే నిత్యము నిలిచే ఆస్తిని ఇస్తేనే ఆ పిల్లలు నిత్యం నిలుస్తారు. నశించిపోతున్నటువంటి వాటిని ఇస్తే వారు కూడా ఏమవుతారు? ఆస్తి వలన నశించిపోతారు అనేటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. రాబోతున్నటువంటి తరాలకు మంచి వాక్యాన్ని మనం అందించాలి, మంచి సంపదను కూర్చాలి. చూడండి 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తిరిగేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఎటువంటి ఆస్తిని సమకూర్చాలి మనము? ఎక్కడ ఆస్తిని సమకూర్చాలి మనం? మీ పిల్లలకు ఎటువంటి ఆస్తిని సమకూర్చాలి? ఎక్కడ ఆస్తిని సమకూర్చాలి అనంటే పరలోకమందు ఉన్నటువంటి అక్కడ మాత్రమే మనము పిల్లలకు ఆస్తిని సమకూర్చడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఏం చేయదంట? చిమ్మెట పట్టదు, దొంగతనము జరగదు, శిలుం పట్టిపోదు. అక్కడ ఆస్తి ఉంటే దొంగలు వచ్చి ఎత్తుకొని పోరు. అయితే నేటి సమాజంలో తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే తన పిల్లలకు ఈ లోక సంబంధమైన ఆస్తిని కాదు, పరలోక సంబంధమైన ఆస్తిని సమకూర్చడానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు తన పిల్లలకు నశించిపోతున్నటువంటి ఆస్తిని కాదు, నిత్యము నిలిచేటువంటి స్థిరమైన ఆస్తిని సమకూర్చడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈనాడు తన పిల్లలకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనంటే ఈలోక బాగా భోగాలను అనుభవించడానికి అనేకమైనటువంటి ఆస్తులను ఇస్తున్నారు. కానీ నిజమైనటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆస్తులను సమకూర్చడానికి ఎవరు ప్రయత్నం చేయడం లేదు. అందువల్లనే సమాజం ఏమైపోతుంది? ఈనాడు సమాజం అంతా ఏమైపోతుందనంటే సృష్టికర్తకు వ్యతిరేకమైనటువంటి తరాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈనాడు నిజమైనటువంటి వారు ఎక్కడ ఆస్తిని సమకూరుస్తారంట? స్థిరంగా ఉండేటువంటివి నిత్యము నిలిచేటువంటి ఆస్తిని సమకూర్చడానికి ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథము ఒకసారి వచ్చిన చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. చదవండి వచనము. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనము కలవారు కలరు. ధనవంతులమని చెప్పుకొనుచు ఎలా ఉంటున్నారంట? లేమిడి గలవారు కలరు. ఈనాడు లోకంలో పైకి చెప్పుకోవడానికి వారు ఏ విధంగా ఉంటున్నారు అనంటే
మేము ధనవంతులము, మేము ఆస్తిపరులము, మాకేంటి తక్కువ. నిజానికి వారికి ఉండవలసినవి లేకుండా పోయాయి. కోణంలో మనం దాన్ని అర్థం చేసుకుంటే వారు దరిద్రులుగానే ఉంటున్నారు. ఉదాహరణకు ఒక మాటను మనం ఆలోచన చేసుకుందాం. ఒకనికి 100 ఎకరాలు ఉండి, మంచి పొలంలో మంచి ఇల్లు ఉండి, మంచి ఆస్తి ఉండి, కారు బంగ్లా ఉండి, బంగారం అంతా ఉండి, అనేకమైనటువంటి పని మనుషులు ఉండి, మంచి ఆహారాన్ని తింటూ ఉన్నప్పటికీ కూడా తన ఇంట్లో సమాధానం లేకపోతే అతనికి ఆస్తి ఉన్న ప్రయోజనకరమేనా? గమనించండి. అనేకమైనటువంటి బంగారు సంపాదించుకుంటున్నారు ఈనాడు లోకంలో మనుషులు. అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైన స్థలాలను సమకూర్చుకుంటున్నారు ఈనాడు లోకంలో అందరూ. అయితే వారి కుటుంబంలోకి వెళ్ళినప్పుడు ఆలోచన చేస్తే శాంతి సమాధానం అనేటువంటి ఆ కుటుంబంలో లేకుండా ఉన్నాయి. అదేనా నిజమైనటువంటి ఆస్తి? అదేనా నిజమైనటువంటి ఆస్తి? కానీ క్రైస్తవులము ఎటువంటి ఆస్తిని ప్రేమించాలి? చూడండి, ఇక్కడ వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు, దరిద్రమని అనగా దరిద్రమని చెప్పుకొనిచ్చి కూడా బహుధనము కలవారు కలరు. దరిద్రులమని చెప్పుకొనిచ్చి కూడా బహుధనము కలవారు కలరు, ధనవంతులమని చెప్పుకొనిచ్చు లేమి గలవారు కూడా కలరు. పైకి చెప్పుకోవడానికి ఏమో అనేకమైనటువంటి సంపాదన ఉందని చెప్పుకుంటున్నారే, కానీ లోపల వారు చాలా దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ మాటను మనం గమనించాలి. అయితే క్రైస్తవులమైనటువంటి మనము ఎలాగ ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని కొరింథీ పత్రికలో మనం చూద్దాము. కొరింథీ పత్రిక 2వ కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2వ కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2వ కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. ఘనతముల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మలను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉండియో సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండియో బావుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమై ఉన్నట్లుండియో ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షింపబడ వారమైనట్లుండియో చంపబడు వారము, దుఃఖపడిన వారమైనట్లుండియో ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండియో అనేకులకు ఐశ్వర్యం కలిగించు. ఎలా ఉన్నారంట ఆనాడు అపొస్తలులు, ఆనాడు ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎలా ఉన్నారనట? దరిద్రులమై ఉండి కూడా మేము ఇతరులకు ఐశ్వర్యం కల్పించే వారిగా ఉంటున్నాము. ఏ ఐశ్వర్యమును వారు కల్పిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఆ పౌలు, అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు అందరూ కూడా ఎటువంటి ఐశ్వర్యాన్ని ఇతరులకు కల్పిస్తున్నారు? పైకి చూడడానికి వాళ్ళు ఎలా కనబడుతున్నారు? దరిద్రులమై ఉండి కూడా మేము ఏమై ఉన్నామంట? ఇతరులకు ఐశ్వర్యాన్ని కల్పించే వారిగా మేము ఉంటున్నామని పౌలు చెబుతున్నాడు. అక్కడ మేము దరిద్రులమై ఉన్నప్పటికీ ఇతరులకు ఐశ్వర్యాన్ని కల్పిస్తున్నాం. మేము ఎటువంటి ఐశ్వర్యాన్ని? పౌలు దగ్గర కోట్లు ఉన్నాయా? పౌలు దగ్గర అనేకమైనటువంటి సంపదన ఉందా? ఏమి లేదు. ఇతరులకు ఐశ్వర్యాన్ని కల్పిస్తున్నాడు పౌలు. ఏ విధమైన ఐశ్వర్యాన్ని అంటే పరలోకములో ఒక ఐశ్వర్యాన్ని సమకూరుస్తున్నారు వారి కొరకు. పరలోకంలో ఐశ్వర్యాన్ని సమకూర్చుకోండి. అక్కడ చిమ్మిట పడదు, అక్కడ దొంగలు వచ్చి ఎత్తుకొని పోరు. అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ లోక సంబంధంగా మీరు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా మీరు దరిద్రులే. ఈ లోక సంబంధంగా మీకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరు బహు సంపాదన కలిగి బహు ఐశ్వర్యం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో అది మీరు ఎత్తుకొని పోలేరు. అయితే మీకు పైకి బాగా ఉన్నవారైనట్టు ఉండి కూడా మీరు ఆత్మీయంగా ఎలాంటి వారు? బహు దరిద్రులు. కానీ పౌలు అనగా దేవుని బిడ్డలు అలాగా లేరు. వారు పైకి దరిద్రులై ఉన్నప్పటికీ కూడా వారి యొక్క హృదయంలో వారి ఎదుటి వారికి ఐశ్వర్యాలు ఇస్తూ పోతున్నారు. చూడండి, ఆ వచనాన్ని కంప్లీట్ చేయండి. ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారం అంటున్నాడు.
ఏమీ లేకపోయినట్టు మేము ఉన్నాము, కానీ మాకు సమస్తము కలిగి ఉంది. ఏంటి కలిగి ఉంది వాళ్ళకి సమస్తం అంటే పరలోక సంబంధంలో అనగా ఆత్మీయతలో వారికి బహు సంపద కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అది నిజమైనటువంటి ఆస్తి. ఈనాడు పిల్లలకు కూడా ఎటువంటి ఆస్తిని మనము సమకూర్చడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు, నేను దరిద్రులై ఉన్నప్పటికీ కూడా ఇతరులకు నేను సంపదన, ఇతరులకు మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. కానీ నేటి సమాజంలో అనేకులు బంగారు కోట్లు సంపాదిస్తున్నప్పటికీ కూడా వారు హృదయంలో ఆత్మీయతలో చాలా వెనుకబడి దరిద్రతలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎటువంటి ఆస్తిని మనము పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి? ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఆస్తిని పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలా, లేదా పరలోక సంబంధమైనటువంటి ఆస్తిని పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలా? ఇదిగో గమనించండి, ఈ లోక సంబంధంగా ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా, ఈ లోక సంబంధంగా మనం ఎంత బాగుగా ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఆత్మీయతలు లేకపోతే వారు ఎక్కడికి వెళ్తారు? అర్థం కాలేదు కదా. పిల్లలు ఆత్మీయతలు స్థిరంగా లేకపోతే వారు ఎక్కడికి వెళ్తారు? నిత్యత్వంలోకి వెళ్తారా? పరలోకంలోకి వెళ్తారా? వెళ్ళలేదు. వారు నశించిపోతారు. మరి అటువంటి పిల్లలకు నశించిపోకుండా మీరు ఆలోచన చేస్తే ఎటువంటి ఆస్తిని సమకూర్చడానికి మీరు ఆలోచన చేయండి. ఎటువంటి ఆస్తిని సమకూర్చడానికి మీరు సిద్ధపడతారు? పరలోకంలో చిమ్మెట పట్టదు, దొంగలో చెప్పుకొని పోరు. అక్కడ సంపాదన మనము ఏర్పాటు చేసుకోవాలి. దానిని పిల్లలకు మనం ఇవ్వాలి. అటువంటి ఆస్తిని మనము పిల్లలకు సమకూర్చి పెట్టాలి. ఇక్కడ మనం చూసుకుంటే తల్లిదండ్రులే పిల్లలకు ఇవ్వాలి కదా. నిజంగా మీరు ఇవ్వాలి మీ పిల్లలకు ఏ ఆస్తిని? ఈనాటి సందర్భాన్ని అనుకూలంగా మనం ఆలోచన చేసుకుంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాము త్వరగా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక హెచ్చరికలు, పెద్దలకు హెచ్చరికలు. రేపటి తరము బాగుండాలి, రేపటి తరము పౌరులు బాగా మంచి పునాది కలిగిన వారే ఉండాలి అంటే, లేదా వారికి మంచి స్థిరమైనటువంటి ఆస్తిని మనం వారికి సమకూర్చాలి అంటే, పరలోక సంబంధమైనటువంటి ఆస్తిని పిల్లలకు మనం ఇవ్వాలి అంటే ఏ టైంలో నుండి వారికి ప్రారంభం చేయాలి? ఏ టైంలో నుండి, ఏ వయసులో నుండి వారికి అది అవలంబిస్తూ రావాలి? మనము గమనించండి. నువ్వు బాల్యతనంలో వానిని సరి చేయలేకపోతే వాడు పెద్ద అయిన తర్వాత సరికాడు. ఇక్కడ మనం ఆలోచన చేసుకుంటే ఒక సామెత మనకు గుర్తుకొస్తుంది కదా, మొక్కై వంగనిది మానై పొంగుతుందా? చిన్నప్పుడు ఈ మొక్కకు, ఇక్కడ ఉన్నటువంటి మొక్కకు చక్కగా కట్టబెట్టి తాడు కట్టి నిలబెట్టండి. అది కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత, కొన్ని సంవత్సరాలు వెళ్ళిన తర్వాత అది పెద్ద అయినాక నువ్వు ఎలా అయితే షేప్ లో పెడతావో, ఏ విధమైనటువంటి ఆ వంకర్లు తిప్పి పెడతావో, ఎలా కడతావో అలాగే పెద్దగా ఈ నీడనిస్తుంది అది. అందుకే మీ తల్లిదండ్రులకు ఒక చిన్న హెచ్చరిక ఏమిటంటే, ఇక్కడ పిల్లలకు మంచి ఆస్తిని సమకూర్చాలి. మీరు పరలోక సంబంధమైనటువంటి ఆస్తిని పిల్లలకు సమకూర్చాలి అని అంటే అది ఏ దశలో నుండి ప్రారంభం కావాలి? బాల్యంలో నుండే పిల్లలకు ఆ విధమైనటువంటి ఆ లక్షణాలను మీరు నేర్పించాలి. ఒకసారి వచనం చదవండి మళ్ళీ. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆది కాండము గమనిద్దాము. బాల్యంలో ఉన్నటువంటి పిల్లలకు నేర్పించాలి మీరు, వారు పెద్దవారైనప్పుడు తొలగిపోకుండా ఉంటారు. ఒకసారి ఆది కాండం 18వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించుకుంటే అక్కడ ఉన్నటువంటి అబ్రహాము తన పిల్లలను ఏ విధంగా పెంచుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుదాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అనగా దేవుడి అబ్రహాం గురించి ఏమని చెప్తున్నాడంట? అతనికి కలుగ చేసినట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును
నీతి న్యాయములను జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాము తన కుటుంబం మొత్తమునకు దేనిని గురించి నేర్పుతాడని దేవునికి ముందుగానే తెలుసు. అబ్రహాము గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ వారు ఏ విధంగా ఉంటున్నారు అంటే రాబోతున్నటువంటి తరానికి కూడా అబ్రహాము నేను ఎవరో, నేను నా మార్గం ఎలాంటిదో అది వారు తెలుసుకున్నట్లు అబ్రహాము తన పిల్లలకు నేర్పిస్తాడని దేవుడే అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నిజమైనటువంటి తండ్రి తన తరానికి ఏం నేర్పుతున్నాడంట గమనించండి. అక్కడ ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఏం చేస్తాడంట ఆజ్ఞాపిస్తాడంట. నీతి న్యాయములను అనుసరించి దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నట్లు తన పిల్లలకు ఎవరు ఆజ్ఞాపిస్తారంట అక్కడ తన తండ్రి అయినటువంటి అబ్రహాము తన పిల్లలకు దేవుడి మాటలను ఆజ్ఞాపిస్తా ఉంటాడంట. ఒకవేళ ఇక్కడ అబ్రహాము సరిగా ఉండలేకపోతే తన కుటుంబానికి దేవుడు కూర్చున్నటువంటి వాక్యాలు అందుతాయా? ఆలోచన చేయండి. అబ్రహాము ఇక్కడ దేవుడి గురించి భయభక్తులు కలిగిన వాడేగా లేకపోతే, దేవుడి గురించి అతనికి తెలియకపోతే తన తరానికి తన పిల్లలకు దేవుడి గురించి నేర్పే అవకాశం ఉంటున్నదా? అందుకే ఈనాడు తల్లిదండ్రులకు ఒక మాట ఏంటంటే తన తరాలు బాగుండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే మొదటిగా మనము పునాదిలో ఎదగాలి, తర్వాత పిల్లలకు కూడా దేవుని మార్గం చూపించాలి. మనం వారి బాల్యతనంలో ఉన్నప్పుడే వారికి సరైనటువంటి మార్గాలు నేర్పించాలి. ఇంకొక వచనాన్ని మనం చదువుకుంటే ద్వితీయోపదేశకాండంలో చూడండి. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ దేవుడు నేర్పుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారుల కుమారులను వాటిని నేర్పి ఏం చేయాలంట? ఎవరికి నేర్పాలంట? అవి నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును. నీ కుమారులు ఒక తరం, కుమారుల కుమారులు అంటే ఎన్ని తరాలు? మొత్తానికి తనతో పాటు 4 తరాలు. నీ కుమారులు నీ కుమారుల కుమారులు అనగా మొత్తం 4 తరాలు. ఏం చేయాలి? ఏం నేర్పాలి? దేవుని గూర్చినటువంటి మాటలను మర్చిపోకోకుండా, దేవుని గూర్చినటువంటి విషయాలను మర్చిపోకోకుండా నీ పిల్లలకు నేర్పు. ఆ తర్వాత తరానికి కూడా నేర్పు, వాళ్ళ తరానికి కూడా నేర్పు. ఎవరు నేర్పుతున్నారు ఈనాడు దేవుని గురించి? ఒక మాట నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను. ఇక్కడ మనలో ఎంతమందికి దేవుడు అద్భుతాలు చేయలేదు? నేనంటే అద్భుతాల గురించి మాట్లాడుతున్నానంటే వేరే విషయం గురించి కాదు. ఎంతమందికి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోగానే దేవుడు నా కష్టాన్ని తీర్చాడని జరగలేదా మీకు? ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆ ఒడిదుడుకులలో దేవుడు నన్ను కాపాడాడని మీకు అందరికీ తెలియదా? అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యల నుండి దేవుడు నన్ను గట్టెక్కించాడు అని మీకు అందరికీ తెలియదా? అది మీతోనే అంతరించుకోకుండా నీ పిల్లలకు నేర్పించండి. యా, నేను ఫలానా పరిస్థితిలో ఉన్నప్పుడు, నేను ఫలానా కష్టంలో ఉన్నప్పుడు, ఇదిగో నాకు ఈ ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ ఒడిదుడుకు నాకు వచ్చినప్పుడు, ఆ టైంలో నేను దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు సహాయం ఈ విధంగా చేశాడు. నీ తరానికి నేర్పించు. ఈనాడు నిజమైనటువంటి తల్లిదండ్రులు పిల్లలకు మంచి పునాదిని ఆస్తిగా వేయాలి. స్థిరమైనటువంటి దేవుని యొక్క పునాదిని ఆస్తిగా ఇవ్వాలి, ప్రయత్నం చేయాలి. అలాగా నాడు ఎంతమంది దేవుని దగ్గర నుండి అనేకమైనటువంటి మేలులు పొందుకోవడం లేదు, అనేకమైనటువంటి ఒడిదుడుకుల నుండి మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితులలో దేవుడు తీసుకొని వచ్చి తల్లిదండ్రులను కాపాడలేదు. కానీ అవి మర్చిపోతున్నారు. ఆ తల్లిదండ్రులు అవి మర్చిపోవడం ద్వారా, తన పిల్లలకు ఆ విషయాలు తెలియకపోవడం ద్వారా దేవుడు నాకేం చేశాడు,
దేవుడు మమ్మల్ని ఏం చేశాడు, అసలు దేవుడు అనేటువంటి ఆయన ఏంటి అనేటువంటి విషయాన్ని ఆ తరానికి తెలియకపోతుంది. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇశ్రాయేలులకు, ఇదిగో అరణ్యంలో ఏ విధంగా కాపాడాడు, ఐగుప్తులో నుండి ఎలాగ బయటికి తీసుకొని వచ్చాడు, అవి మీరు మర్చిపోకోకుండా మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు నేర్పించి గుర్తుపెట్టండి. ఆ ఆజ్ఞలను మీరు కరెక్ట్గా వాళ్ళకి నేర్పించండి. అందుకే వారికి నడుముకు దట్టిగాను, తలకు బాసికంగాను, చేతికి కట్టుగాను, గుమ్మముల మీద వాటిని వ్రాయిస్తూ ప్రతిదినం వారు గుమ్మంలోకి వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు అది చదువుకుంటూ వారు ఆ విధంగా ఉండడానికి అభివృద్ధి అవుతారు, ఆ విధంగా ఉంటారు. వారిని అలాగా తీర్చిదిద్దండి అని దేవుడు మోషేకు చెప్తూ వాళ్ళ తరానికి నేర్పించమని చెప్తూ ఉన్నాడు. నాడు మనకు కూడా అది హెచ్చరికనే కదా. నిజమైనటువంటి తల్లిదండ్రులు పిల్లలకు మంచి విషయాలు నేర్పాలి. మీరు గమనించండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్న తర్వాత ఒకసారి కీర్తనల గ్రంథం చదువుకొని ఇంకొక విషయంలోకి వెళ్దాము. కీర్తనల గ్రంథము 78వ కీర్తన, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 3వ వచనము. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము. ఎవరికి చెప్తున్నారంట వాళ్ళు? ఎవరికి చెప్తున్నారంట? పిల్లలకు నేర్పుతున్నారు. యెహోవా స్తోత్రార్హ క్రియలను. ఈ వచ్చిన మాటను బాగా అర్థం చేసుకోండి. స్తోత్రానికి అర్హత కలిగినటువంటి క్రియలను, అవునా, స్తోత్రార్హ క్రియలను. ఆ పదము మీరు బాగా అర్థం చేసుకున్న తర్వాత అయినా, ఇప్పుడు దేవుడు అనేటువంటి ఆయన స్తోత్రార్హుడే, కానీ ఆ స్తోత్రార్హ క్రియలు కొన్ని జరిగి ఉంటాయి. ఆయనకు స్తుతులు చెల్లించడానికి, ఆయనకు థ్యాంక్స్ చెప్పడానికి కొన్ని క్రియలు జరిగి ఉంటాయి. ఆ క్రియలను మేము మర్చిపోకుండా రాబోతున్నటువంటి తరానికి, పిల్లలకు మేము నేర్పుతాము అని ఇక్కడ కీర్తనకారుడు నేర్పుతూ ఉన్నాడు. ఈనాడు తన తరాలకు మంచి విషయాలు నేర్పించాల్సినటువంటి పెద్దలు ఏవి నేర్పించడం లేదు. ఏం నేర్పుతున్నారు? ఇప్పుడు నేను బాగా మాట్లాడుకుంటా, ఏం నేర్పుతున్నారు? అపహాసాలను నేర్పుతున్నాడు. మామను తన్ను, మామను కాలెత్తు, ఇవన్నీ మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటూనే ఉన్నాం. ఏం చెప్తున్నాం మనము? ఇదిగో అత్తోసాను చూడు, అది చూపించు, ఇదిగో ఇది ఇట్టుపోతున్నారు, ఇవి నేర్పుతున్నారు. ఓకే, ఫైన్, మీరు మంచిగా నేర్పుతున్నారు, మీ పిల్లలకు మంచి వాటిని నేర్పుతున్నారు. కానీ దాని వల్ల నా స్థిరత్వం కోల్పోతున్నారు, నిత్యత్వం కోల్పోతారు. చూడండి, చిన్న పిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటారు తెలుసా? ప్రతి క్షణం ఇంతప్పటి నుంచి, 2 ఏళ్ల పిల్లప్పటి నుంచి, 3 ఏళ్ల పిల్లప్పటి నుంచి, వాడు పుట్టినప్పటి నుండి చూసేది ఎవరిని? తల్లిదండ్రులను. మీరు అనుకుంటారు ఈ టైంలో ఈయనకేం తెలుసులే అని. వాడు ఖచ్చితంగా అది ఎప్పుడో ఒక టైంలో గుర్తుకొస్తుంది. వాని యొక్క జీవితంలో అది ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు గొడవబడినా, కొట్లాడినా, బూతులు తిట్టినా, ఇంకోటి చేసినా, ప్రేమను మంచిగా ఎదుటి వాళ్ళకి సహాయం చేసినా, ఎదుటివానికి ఏదైనా మంచి మాటలు చెప్తున్నా, ఎదుటివానికి ఏదైనా మంచి విషయాలను దేవుని గురించి నేర్పుతున్నా, ఏమైనా కానీ, ఇటు బ్యాడ్ అయినా, ఇటు అయినా గుడ్ అయినా, మంచి అయినా చెడైనా, నువ్వు చేస్తున్న ప్రతిదీ గమనించేది ఎవరు? నిత్యము నిన్ను గమనిస్తూనే ఉంటాడు నీ పిల్లలు, నిత్యము నిన్ను గమనిస్తూనే ఉంటారు నీ వెనకలో ఉన్నటువంటి వారు. నీ బిడ్డలు ఖచ్చితంగా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. వాటిని చూసి వారు ఆ విధంగా మెలుగుతా పైకి లేస్తారు. కానీ మనము వారి ముందు ఎలా జాగ్రత్త పడాలనేటువంటి విషయాన్ని మనం ముందు నేర్చుకోవాలి. ఇంకొక విషయానికి మనం వద్దాము, వచనాన్ని చదువుకుందాము త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. త్వరగా కొన్ని వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. గబగబా మనం అక్కడ ఉండేటువంటి విషయాన్ని చదువుకుంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను, బోధలను వారిని పెంచుడి. కొంతమంది పిల్లలకు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు కేవలము శిక్షను మాత్రమే ఇస్తున్నారు. అర్థమవుతుందా? ఏమిస్తున్నారు? కేవలము శిక్షను మాత్రమే ఇస్తున్నారు. శిక్షణ అంటే వారు ఏదైనా తప్పు చేస్తే తీసుకొచ్చి గట్టిగా కొడతారు, చచ్చిపోనని నోటిఫికేషన్ గుర్తుతారు, వాడిని ఇస్తులేస్తారు, శిక్ష ఇస్తున్నారు. ఏమి మర్చిపోతున్నారు అక్కడ? తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధన మర్చిపోతున్నారు.
దేవుని బోధన మర్చిపోతున్నారు, మీరు చెప్పే విషయాలను మర్చిపోతున్నారు, వాళ్ళకి నేర్పించవలసిన వాటిని మర్చిపోతున్నారు. కొడుతున్నారు సరే, కానీ బోధ కూడా చాలా ప్రాముఖ్యం. అక్కడ ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధనలో అన్ని పెంచాలి మీరు. అలాగే పెంచితేనే వారు మంచి ఆస్తిపరులుగా మీరు తీర్చిదిద్దినట్టే. ఇంకొక వచ్చాను చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, బెత్తమును గద్దింపును సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు అవమానము. ఏంటి ఇక్కడ జ్ఞానాన్ని కలుగజేసేవంట? కేవలము బెత్తము మాత్రమే జ్ఞానాన్ని కలుగజేస్తుంది అంటనా? బెత్తము మాత్రమే జ్ఞానాన్ని కలుగజేస్తుంది అంటనా? బెత్తము గద్దింపు. ఇక్కడ నేను చెప్పే మాటలు ఏంటంటే, దేవుడు చెప్తున్నటువంటి విషయాలను గమనించండి. శిక్షించాలి మీ పిల్లలను, అలాగే వాడికి చెప్పే విషయాలను కూడా మీరు సరిగా చెప్పాలి. శిక్షిస్తున్నారు, ఎలా శిక్షిస్తున్నారు? బెత్తము వాడినట్లు శిక్షించాలి. ఇదిగో బెత్తము వాడండి, వారికి అలాగని వారు చచ్చిపోవడానికి మీరు చేయొద్దు. చావడానికి కొట్టినట్టు కొట్టకూడదు. బెత్తము వాడండి మీ పిల్లల కోసం. అలాగే మీరు వారికి నోటి మాటల ద్వారా కూడా బుద్ధి చెప్పాలి. కొట్టండి, వారు చేస్తున్న తప్పును బట్టి వారు కొట్టండి. అయ్యా ఈ తప్పు, ఎందుకు దీన్ని కొడుతున్నాము, ఇది గుర్తు పెట్టుకో, ఇంకోసారి చేస్తే అదే దెబ్బ మళ్ళీ పడుతుంది, సురుకు తీస్తుంది, నొప్పి పగులుతుంది. అలాంటి తప్పు చేయగాకు, ఆ దెబ్బ తగిలించుకోవాకు. గద్దింపు ఉండాలి, శిక్ష ఉండాలి. ఈ రెండు లేకపోతే ఏం మిస్ అయినా కూడా వారు చెడిపోతారు అనేటువంటి విషయాన్ని మనం చదువుకోవాలి. ఇంకా అనేకమైనటువంటి విషయాలను మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. కొద్ది నిమిషముల పాటు వివరించుకుందాము. గమనించండి, సమూయేలు ఏలీ దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలుకి ఎంత వయసు ఉన్నదండి? పాలు విడిచినటువంటి మరుక్షణము సమూయేలు తల్లి హన్నా వచ్చి సమూయేలును ఏలీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టింది. అంటే పాలు విడిచే సమయం అంటే అతనికి ఎంత వయసు ఉంటది? ఎంత వయసు ఉంటది సుమారుగా? 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు సుమారుగా. 5 ఏళ్ల పిల్లోడు ఏలీ దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడితే వాడు ఎక్కడే ఏం చేశాడంట? దేవునికి అక్కడే మొక్కెను అని రాయబడి ఉంటది. ఏమని ఉంటది? ఏలీ దగ్గరికి వచ్చి సమూయేలు 3 ఏళ్ల వయసులో నుండి తన తల్లి 3 ఏళ్ల వయసులో పాలు మర్చిపోగానే సమూయేలును ఏలీ దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ పెట్టగానే సమూయేలు ఏం చేశాడంట? దేవునికి అక్కడే మొక్కెను అని రాయబడి ఉంటది. ఇక్కడ గమనించండి, 3 ఏళ్ల వయసులో ఆ పిల్లోనికి మొక్కాలి, దేవునికి నమస్కారం చేయాలి, దేవునికి మొక్కాలి అనేటువంటి విషయాన్ని ఎవరు నేర్పింటారు? తల్లి నేర్పింటది. ఇంకో విషయాన్ని గమనించండి, పౌలు వారు తిమోతి గురించి సాక్ష్యం ఇస్తూ ఒక మాట చెప్తాడు. ఇదిగో నీలో ఉన్నటువంటి ఈ విశ్వాసము నీలోను, నీ అవ్వలోను, నీ తల్లిలోను సహవసించినవని నేను ఎరుగుదును. ఎవరెవరిలో ఉన్నాయంట? తిమోతిలో ఉన్నటువంటి ఆ విశ్వాస లక్షణాలన్నీ కూడా ఎవరెవరిలో ఉన్నాయంట? ముందు తన అవ్వలో ఉన్నాయంట, తన తల్లిలో ఉన్నాయంట. ఆ అవ్వ తల్లిలో నుండి తిమోతికి కూడా ఆ లక్షణాలు వచ్చాయంట. అంటే తిమోతి ఎవరిని చూసి నేర్చుకుని ఉంటాడు? తన అవ్వను, తన తల్లిని చూసి నేర్చుకుని ఉంటాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మీరు పిల్లలకు మంచి ఆస్తిని ఇవ్వాలని అనుకుంటే దేవుని గూర్చినటువంటి విషయాలు తప్ప మరి గొప్ప ఆస్తి ఏది లేదు. ఆ విషయాలను మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ చెడ్డ తండ్రి అయినా మంచి పిల్లలకు మంచి వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవి మంచివి. నిజమైనటువంటి తల్లిదండ్రులు తన పిల్లలకు దేవుని వాక్యాన్ని స్వస్థంగా ఇవ్వండి. ఆ విషయాలను గురించి వారికి నేర్పండి. వారు పెద్దవారైనప్పుడు చెడిపోకోకుండా నిత్యం వారు నిలుస్తారు. ఈ విషయాలను మీరు మీ పిల్లలకు నేర్పించండి. రేపటి తరాన్ని దేవుని పిల్లలుగా మలచండి. నేను ఈ వాక్యాన్ని చాలా మంచిగా గంభీరంగా చెప్పాలనుకున్నా కానీ లైన్ మిస్ అవుతుంది పిల్లల ద్వారా. కొంచెం మీ ఏకాగ్రత ఇక్కడ లేదు కాబట్టి కొంచెం ఫ్లో వెళ్ళిపోయింది. కానీ దేవుని చిత్తము మంచిగానే జరిగింది. కొన్ని హెచ్చరికలు మీకు జరిగాయని మేము అనుకుంటున్నాను. దేవుని కూర్చున్నటువంటి విషయాలను మీ పిల్లలకు నేర్పండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్దవారు. రేపటి తరానికి మంచి విషయాలు నేర్పండి. గొడవ పడ్డానికో, తన్నుదానికో, కొట్లాడానికో, ఇంకోటి నేర్పించగాకండి.
మంచి విషయాలను నేర్పించండి. దేవుని గురించి నేర్పించండి, దేవుని వాక్యం చదవడం నేర్పించండి, దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవడానికి నేర్పించండి, పాటలు పాడటకు నేర్పించండి, ప్రార్థన చేయటకు నేర్పించండి, పెద్దవారితో ఎలా ఉండాలో నేర్పించండి. అవన్నీ మీ పిల్లలకు మీరు నేర్పించాలంటే ముందు మీరు కూడా ఉపపోషణ పోసుకోవాలి. ఇలాగ మిమ్మల్ని మీరు సరి చేసుకొని మీ తరాలకి దేవుని విషయాలు నేర్పితే రేపటి తరంలో రేపటి పౌరులు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని మీరే ఆలోచన చేసుకోండి. అంత గొప్ప సమాజాన్ని మీరు నిర్మించబోతున్నారు. అలా ఉండడానికి మీరు ప్రయత్నం చేయమని ప్రేమపూర్వకంగా నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. Thank you.